దేశంలో చలి తీవ్రత రోజు రోజుకు దారుణంగా పెరిగిపోతుంది. జనం బయటకు రావాలంటే గజగజ వణికిపోతున్నారు. ఉత్తరాది సహా తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రహదారులు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఇక ఢిల్లీలో జీరో విజిబిలిటీ కారణంగా పలు విమాన సర్వీసులు, రైళ్లు రద్దు కాగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. గత రెండేళ్లలో దేశ రాజధానిలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. మరి ఈ ఇయర్ టెంపరేచర్ ఎందుకు ఇంత దారుణంగా డ్రాప్ అవుతుంది? నార్త్ ఇండియాలోని పలు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కోల్డ్ వేవ్స్ ఎంత దారుణంగా ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం. దట్టమైన పొగమంచు ఉత్తర భారతదేశాన్ని కమ్మేసింది. దీంతో ఉదయం ఢిల్లీలో పొగమంచు ఆవరించడంతో దృశ్యమానత సున్నాకి పడిపోయింది. దీని ప్రభావంతో సుమారు 150 కంటే ఎక్కువ విమానాలు, దాదాపు 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 41 నిమిషాలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు విమానయాన సంస్థ వెబ్సైట్ లో వెల్లడించింది. అలాగే నేటి ఉదయం ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సైతం తెలిపిన వివరాల ప్రకారం పొగమంచు కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. కానీ మరికొన్ని నిమిషాల్లో ఎయిర్పోర్ట్ నుంచి తమ ప్రయాణాలు కొనసాగుతున్నాయని ప్యాసింజర్లకు భరోసా కల్పించింది. ఇది ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తుంది. ఢిల్లీలో నేడు కనిష్ట ఉష్ణోగ్రత 1.9 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. గత రెండేళ్లలో దేశ రాజధాని ఢిల్లీలో నమోదైన అత్యధిక కనిష్ట ఉష్ణోగ్రత ఇదేనని ఐఎండీ వర్గాలు వెల్లడించాయి. అలాగే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపిన ప్రకారం ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక నేటి ఉదయం 6 గంటలకు 408 వద్ద నమోదైంది. ఇది చాలా పేలవమైన నుంచి తీవ్రమైన కేటగిరీకి చేరుకాగా భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్, హర్యానా, రాజస్థాన్ సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశముందని హెచ్చరికలను జారీ చేసింది. ఉత్తర భారత్లో గత కొన్ని వారాలుగా విపరీతమైన మంచు కురుస్తుండటంతో వందలాది విమానాలు, రైళ్లు రద్దు. వాయువ్య భారతదేశంలో కొనసాగుతున్న తీవ్రమైన చలిగాలుల ప్రభావంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని పాఠశాలలు ఇప్పటికే సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుత చలి పరిస్థితుల దృష్ట్యా సెలవులు పొడిగిస్తూ వివిధ రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవులు పొడిగిస్తూ మళ్లీ నోటీసు జారీ చేసింది. అన్ని పాఠశాలలు జనవరి 14 వరకు మూసివేయబడతాయి అని పేర్కొంది. 9 నుండి 12 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించబడతాయని వెల్లడించారు. ఇదిలా ఉంటే జార్ఖండ్ ప్రభుత్వం జనవరి 14 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలను మూసివేయాలని నిర్ణయించింది. జనవరి 15 ఆదివారం కాగా ఆ పై తరగతులు జనవరి 16 నుంచి పునః ప్రారంభమవుతాయి అని నోటీసులో పేర్కొన్నారు. అలాగే పలు రాష్ట్రాలకు చలిగాలుల హెచ్చరికలను జారీ చేసిన ఐఎండీ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో చలి పంజా విసురుతోంది. చలికి జనం గజగజ వణికిపోతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. చలికి తోడు పొగమంచు కమ్ముకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల రికార్డుల స్థాయిలో సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో కూడా భారీగా మంచు కురుస్తోంది. హిమాచల్లోని లాహోల్ స్పితిలో హిమపాతం కారణంగా 35కి పైగా రోడ్లు, 45 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు నిలిచిపోయాయి. సోలంగ్నాల నుంచి అటల్ టన్నెల్ వరకు NH3, NH305 జలోరీ జోట్ రహదారి ట్రాఫిక్ కోసం మూసివేశారు. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్ లో మంచు కురుస్తున్న తర్వాత కుప్వారా నుంచి తంగ్దర్ కెరాన్ రహదారిని మూసివేశారు. కాశ్మీర్ ను రాజౌరి, పూంచ్లను కలిపే మొఘల్ రహదారి కూడా మూసివేశారు. గుల్మార్గ్ ప్రాంతంలో అతి తక్కువగా -9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అమర్నాథ్ యాత్రను బేస్ క్యాంప్స్ గా ఉన్న శ్రీనగర్ సిటీలో -3.3 డిగ్రీలు, కాశ్మీర్ కు గేట్వేగా ఉన్న ఖాజీగుండ్ లో -5.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. పిల్లలను కనండి, డబ్బులు ఇస్తామంటూ ఒక దేశం ఆఫర్. 25 ఏళ్లలోపు యువతులకేనని కండిషన్. ఇంతకీ అది ఏ దేశం? ఆ డీటెయిల్స్ చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.